థ్యాంక్ యూ మాతాజీ. దీనిలో మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయి. 20లో మనం 4 నిన్న చెప్పుకొని ఉన్నాము. క్లుప్తంగా ఆ 4 తెలుసుకుంటూ వెళ్దాము. అసలు జడభరతుడు అంటే ఎవరు అనేది కూడా మనం తెలుసుకున్నాం నిన్న. ఆ భరతుడుగా ఉన్నప్పుడు, ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన అంతా వదిలిపెట్టటము, ఆ రాజ్యాన్ని కుటుంబాన్ని అన్ని వదిలిపెట్టేసి అడవికి వచ్చి తపస్సు చేసుకోవటం, అక్కడ ఆ తపస్సుకి భంగంగా ఒక జింక పిల్ల మీద అమితమైన అనురాగంతో ఆ ఆయన ఆ ఉన్నత స్థితి నుండి మరణం అప్పుడు జింకని తలుచుకుంటూ ఉండటంతో జింక శరీరం రావటం, ఆ తర్వాత జింక శరీరంలో ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయనకి గత జన్మ గుర్తుండటంతో ఆ జింక ఎప్పుడు కూడా కృష్ణుని తలుచుకుంటూ ఉండటం, ఇవన్నీ చూసాము. చూసిన తర్వాత ఆ జింక కూడా చనిపోయిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి పిల్లవాడుగా పుట్టాడనమాట ఈ భరతుడు. ఈ ఈ ఈ అధ్యాయంలో ఈయన జడభరతుడుగా మనం సంబోధిస్తూ ఉన్నాము. సో నిన్న మనం 4 శ్లోకాలు చెప్పుకున్నాం కదా, ఎవరికైనా గుర్తున్నాయి మాటలు చెప్తారా? హరే కృష్ణ. ఓకే మాతాజీ, నేను చెప్తాను. 1 నుండి 3 వరకు కూడా జడభరతుని జన్మ, ఆయన ఆ దుస్సాంగత్యం నుండి జాగ్రత్త పడ్డాడు దానికి పడిపోకుండా ఉండటానికి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆ భరతుడు ఆ బ్రాహ్మడి కుటుంబంలో జన్మించారని, ఆయన ఎప్పుడు కూడా ఆ మనసులో భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటాడు, కానీ భౌతికంగా చూసే వాళ్ళకి ఒక పిచ్చివాడుగా ఉన్నాడని ఈ 1 నుండి 3వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. తర్వాత 4వ శ్లోకంలో ఏంటంటే జడభరతుడి మీద ఆ తండ్రికి ఉన్నటువంటి అమితమైనటువంటి అనురాగం అదంతా కూడా మనం 4వ శ్లోకంలో చూసాం అన్నమాట. ఆ బ్రహ్మచర్యం తర్వాత ఆయనకు చేసేటువంటి సంస్కారాలు అవన్నీ కూడా స్నాతక సంస్కారాలు అవన్నీ చేస్తున్నాడు, దానిలో కూడా ఆయన విఫలమైపోయారనమాట కొడుకు నేర్పించడంలో. అంతవరకు తెలుసుకున్నాము. ఎందుకు ఈ విధంగా తండ్రి చెప్పిన మాట వినలేదు అంటే జడభరతుడికి తెలిసిన మాట, కర్మకాండ కంటే కూడాను ఈ భక్తి యోగమే మంచిదని ఆయనకి తెలుసు అనమాట, అందుకని భక్తి యోగంలోనే ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూసాము. ఇంకా ఈరోజు 5వ శ్లోకానికి వెళ్దాం. సచాపి తదుహ పితృసన్నిధౌ ఏవ అసద్రీచీనం స్మకరోతి ఛందాస్యాధ్యాపయిష్యన్ సహ వ్యాహృతిభిః స ప్రణవశిరః త్రిపదీం సావిత్రీం గ్రీష్మా వాసంతికాన్ మాసాన్ అధీయానం అపి అసమవేతరూపం గ్రాహయామాస. హరే కృష్ణ. వివరించడం. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. సచాపి తదృహ పితృసన్నిధావేవ సద్రేచీనమివ మకరోతి ఛందాంస్యధ్యాపయిష్యన్ సహ వ్యాహృతిభిః స ప్రణవశిరస్త్రి పదీం సావిత్రీం గ్రైష్మ వాసంతికాన్మాసానధీయానమప్య సమవేతరూపం సమవేత రూపం. అక్కడ విడిగొట్టడం వేత రూపం అంటే నేను ప్రతిపదార్థాల్లో చెప్తున్నాను అనమాట. సమవేత రూపం అంటే మీనింగ్ మారుతుంది కదా, ఇక్కడ మనం ప్రతిపదార్థాల్లో అసమవేత రూపం అని విడగొట్టారు. దివ్యానం అప్యసమవేత రూపం గ్రాహయామాస. శీల ప్రభుపాదికి జై. తండ్రి తగినంతగా వేదజ్ఞానమును బోధించినప్పటికీ జడభరతుడు అతని ఎదుట మూర్ఖుని వలె ప్రవర్తించెను. ఉపదేశమునకు అనర్హుడనని తండ్రి తెలుసుకుని
తదుపదేశ ప్రయత్నములను విడుచులాగున అతడి వ్యవహరించను. చెప్పిన పద్ధతికి కేవలం విరుద్ధముగానే అతడి కార్యం ఆచరించడి వాడు. మలమూత్రములను విడిచిన పిమ్మట చేతులు కాళ్ళు కడుగు కొమ్మని చెప్పినప్పటికీ ఆ కార్యమునకు ముందే దానిని చేసడివాడు. అయినప్పటికీ అతని తండ్రి వసంత గ్రీష్మ ఋతువులలో వేదోపదేశములను చేయగోరి ప్రణవ వ్యాహృతులతో పాటు గాయత్రి మంత్రమును బోధింప ప్రయత్నించను. కానీ 4 మాసములు గడిచినప్పటికీ భరతునికి దానిని నేర్పించుట యందు అతడు కృతకృత్యుడు కాలేకపోయెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఈ శ్లోకంలో ఏంటంటే తండ్రికి ఆ పిల్లవాడి మీద ఎంతో ప్రేమ కదా, అతనికి వేదాలు ఈ జ్ఞానం ఇదంతా కూడా బోధించాలని ఆయన కోరిక అన్నమాట. అందువల్ల అతనికి వేద జ్ఞానం బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు తండ్రి గారు. కానీ ఇక్కడ జడభరతుడు ఎట్లా ఉన్నారంటే మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఎంత చెప్పినా కూడా వినకుండా మొండిగా ఉంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మూఢుడు అంటే కేవలం ఏమీ తెలియని వాడు అనమాట, అజ్ఞాని. చెబితే అర్థం చేసుకొని చేస్తారు. కానీ ఇతను ఇక్కడ మూర్ఖునిగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఎంత చెప్పినా ఆయన వినకూడదు అని నిర్ణయించుకున్నారు. అందుకని ఆయన మొండిగా మూర్ఖుల్లాగా ఎంత చెప్పినా వినకుండా ఉన్నారనమాట. ఆ వేద జ్ఞానం బోధన వినటల్లా. ఇంకా ఏం చేస్తున్నారంటే తండ్రి గారికి ఎలా కనపడేటట్టు చేస్తున్నారంటే ఈ ఉపదేశాలు ఇవన్నీ నేర్చుకోవటానికి నా పిల్లవాడు అర్హుడు కాదు అని ఆయన అనుకునేటట్లుగా అతను ప్రవర్తిస్తున్నారనమాట జడభరతుడు. అంతేకాకుండా ఆ చెప్పిన దానికంతా కూడా వ్యతిరేకంగా చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మలమూత్రాలు విసర్జించిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోయా అంటే వాటికి వెళ్ళక ముందే చేతులు కాళ్ళు కడుక్కుండేవాడు. ఇట్లా చేస్తే ఇంకా ఈ కాలంలో తల్లిదండ్రులకైతే పిల్లల్ని కొట్టేశారు. కానీ ఆ తండ్రికి ఎంత ప్రేమ, ఎంత ఓర్పు మరి. అయినప్పటికీ కూడా ఆయన పిల్లవాడిని ఎట్లా మంచిగా చెయ్యాలి, ఆ వేదోపదేశాలు చెయ్యాలి, ఆ ఓంకారం నేర్పించాలి, గాయత్రి మంత్రం నేర్పించాలి అనే దాంతోనే ఆయన ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఎన్ని నెలలు ప్రయత్నించారంటే వసంత గ్రీష్మ ఋతువుల్లో ప్రయత్నం చేశారు. అంటే 4 నెలలు, అంటే మార్చి నుండి మే నుండి జూలై వరకు 4 నెలలు ఆయన చెప్తూనే ఉన్నారు. కానీ జడభరతుడు ఏమీ నేర్చుకోలేదన్నమాట. ఆ 4 నెలలు గడిచినాయి, ఏమి నేర్చుకోలేదు. ఈ తండ్రి గారి యొక్క ప్రయత్నం అంతా కూడాను వృధా అయిపోయిందనమాట. కృతకృత్యుడు కాలేకపోయాడు తండ్రి. అంటే తను అనుకున్నటువంటి పనిని విజయవంతం చేసుకోలేకపోయాడు తండ్రి, ఆ పిల్లవాడు మాట వినకపోవటంతో. ఇంకా 6వ శ్లోకము. ఏవం స్వతనుజ ఆత్మన్యనురాగావేశిత చిత్తః శౌచాధ్యయన వ్రత నియమ గుర్వనల శుశ్రూషణాద్యోపకుర్వాణక కర్మాణ్యభియుక్తాన్యపి సమనుశిష్టేన భావ్యమిద్య సదాగ్రహః పుత్ర మనుష్యాస్య స్వయం తావదనధగత మనోరథః కాలేన ప్రమత్తేన స్వయం గృహ ఏవ ప్రమత్తః ఉపసంహృతః. హరే కృష్ణ. చదవాల మాతాజీ? చదవండి సరోజమ్మ. ఏవం సత్వ అనుజ ఆత్మాన్యురాగవేషి చిత్తః సచౌద్యాయన వ్రత నియమ గురు ర్వనల శుశ్రూషణ ద్వైప కుర్వనక కర్మణ్యనావియుక్తన్యపి సమనుశిష్టేన భాష్య మిథ్య సదాగృహ. భరతుని తండ్రి ఇంకా ఉంది మాతాజీ. మొత్తం శ్లోకం కాలే కదా మాతాజీ. సమానుశిష్టేన భావ్య మిథ్య సదాగ్రహ పుత్ర మనుషాస్య స్వయం తా నదీ గత మనోరథ
కాలేన ప్రమత్తేన స్వయం గృహ ఏవ ప్రమత్త ఉపసంహృతః. జడభరతుని తండ్రి తన కుమారుని ప్రాణంతో సమానంగా భావించి అతని అందు అమితానురక్తుడయ్యాను. పుత్రునికి విద్య గర్పుట యుక్తమని తలచి వ్రతానుష్ఠానము, శౌచము, వేదాధ్యాయము, నియమములు, గురుసేవ, అగ్నిసేవనముతో పాటు బ్రహ్మచర్య నియమములను బోధించుటకు అతడు విఫలయత్నము కావించెను. ఈ ప్రకారం అతడు పుత్రునికి బోధింప శాయశక్తులా యత్నించినప్పటికీ విఫలుడయ్యాను. తన పుత్రుడు గొప్ప విద్వాంసుడు కావాలనని అతడు హృదయమునందు వాంఛించినప్పటికీ అతని యత్నములు ఫలించలేదు. అందరి వలనే ఈ బ్రాహ్మణుడు కూడా గృహాసక్తుడై ఉండి తానొకనాడు మరణించునని విషయమును మరచెను. కానీ మృత్యువునకు విస్మృతి లేదు కదా, తగిన సమయమున అది అతనిని కబలించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో ఏంటంటే జడభరతుడి తండ్రి గారికి జడభరతుడు అంటే అమితమైనటువంటి ప్రేమ అన్నమాట, తీవ్రమైనటువంటి ఇష్టం. అమిత అనురక్తి అంటే తీవ్రమైనటువంటి ఇష్టం ఆ పిల్లవాడంటే. అందువల్ల ఆయనకి ఎట్లయినా కూడాను విద్య నేర్పాలి అని ఆయన అనుకున్నారు అనమాట. అదే మంచి పద్ధతి, పిల్లవాడికి విద్య నేర్పటం అనుకుంటూ ఇంకా ఏమేమి నేర్పాలనుకున్నారంటే వ్రతాలు ఎట్లా చెయ్యాలి, ఏమిటి, ఇవన్నీ నేర్పటానికి ప్రయత్నం చేస్తున్నారు. శౌచం, శుభ్రంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది కూడా బోధిస్తున్నారు. వేదాధ్యయనం, వేదాల్లో మంత్రాలు ఎలా చేయాలి, ఎట్లా ఉచ్చరించాలి చెప్పారు. నియమాలు కూడా చెప్పారన్నమాట. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఇట్లాంటివి కూడా చెప్పారు. గురువు గారికి ఎట్లా సేవ చేయాలి అని కూడా చెప్పారు. అగ్ని సేవలతో పాటు అంటే అంతకుముందు ఇళ్లలో మనం జయలక్ష్మి మాతాజీ గారు కూడా తెలిసి ఉంటుంది. నిత్య అగ్ని అనేది ఇంట్లో ఉంటుందన్నమాట. నేను ఒకసారి ఏదో పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళు అదేంటి అగ్ని కూడా తెచ్చుకొని వాళ్ళే వండుకొని తింటారనమాట. అంటే నిత్య అగ్ని ఉన్న వాళ్ళకి బయటకు వెళ్ళినా కూడా ఆ అగ్నిని వాళ్ళు తీసుకొని వెళ్ళి వాటి ద్వారా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట. ఇలా అగ్ని సేవతో పాటు అగ్ని సేవలు అనేవి నేర్పించడానికి ప్రయత్నం చేశారు తండ్రి. ఆ తర్వాత బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఏమి నియమాలు ఉన్నాయి ఇవన్నీ బోధిస్తున్నారు. కానీ ఇతను నేర్చుకోవటం లేదు. అందువల్లే ఎన్ని విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తండ్రి, కానీ ఏమీ ఉపయోగం లేకపోయిందనమాట. అంతే కదా, ఇప్పుడు నిద్రపోయే వాళ్ళని మనం లేపగలుగుతాము, కానీ లేవద్దు అనుకుని ఉన్న వాళ్ళని ఏమి లేపలేము కదా. అట్లానే ఇక్కడ జడభరతుడు నేర్చుకోవద్దు, ఇది దీనివల్ల ఉపయోగం లేదు కాబట్టి తండ్రి చెప్పినవి ఏమీ కూడా నేర్చుకోవటం లేదు. ఆ ప్రకారం అతడు పుత్రునికి బోధింప శాయశక్తిలా యత్నించినప్పటికీ విఫలుడయ్యాడు. ఆయన ఏ మాత్రము లోపం లేకుండా ఆయన ప్రయత్నం ఆయన నేర్పుతూనే ఉన్నాడు కొడుకి, అయినా కూడా ఏమీ ఉపయోగం లేకపోయిందనమాట. ఆయన విఫలుడయ్యాడు. తర్వాత ఆ పుత్రుడికి గొప్ప విద్వాంసుని చేయాలి అని ఆయన హృదయంలో వాంఛ ఉంది, ఎంతో గట్టి కోరిక ఉందన్నమాట. అందువల్ల ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎప్పుడైనా అంతే కదండి, పిల్లలకి మంచి చదువు సంజలు నేర్పించాలి, ఉద్యోగం వచ్చేటట్లు చేయాలి, వాళ్ళు హ్యాపీగా సెటిల్ అవ్వాలి, ఇట్లానే ఉంటాయి కదా తల్లిదండ్రుల కోరికలు. అట్లానే ఈ బ్రాహ్మణుడు కూడా ఇలాంటి కోరిక ఉన్నదనమాట. ఈ కోరిక అనేది అధికంగా ఉన్నది ఆయనకి. అందరి వలనే ఆ బ్రాహ్మణుడు కూడా గృహాసక్తుడయ్యాడు. ఇంక మనకు మొదట చూడండి, ఆయన యొక్క లక్షణాలలో ఎంత ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు క్రమక్రమంగా ఆ పిల్లవాడి మీద ధ్యాసతో ఈ గృహాసక్తుడు అయిపోయాడు అనమాట. మనకి ఇది వింటూ ఉంటే మళ్ళా మనకు జడభరతుడి యొక్క గత జన్మ వృత్తాంతమే గుర్తొస్తుంది. ఆయనంత మహారాజుగా ఉండి అన్ని వదిలిపెట్టుకొని వచ్చినా కూడా కేవలం ఒక జింక మీద ఆలోచన పెట్టుకునేసరికి అట్లా అయింది. కాకపోతే ఏంటంటే గృహ ఆసక్తి అనేది ఇతను పిల్లవాడి మీద ఆ విధంగా పెట్టుకున్నాడు. పిల్లవాడి కుటుంబ సభ్యుడు కాబట్టి ఈ బ్రాహ్మణుడు గృహాసక్తుడిగా అయిపోయారు. ఆ తర్వాత ఎప్పుడో ఒక రోజు మరణం వస్తుందని విషయం ఆయన మర్చిపోయాడు ఆ తండ్రి.
ఎప్పుడు ఈ పిల్లవాడి గురించి ఆలోచన. కానీ మృత్యువుకు అంటే మట్టి మరుపు అనేది లేదు కదా, అది మర్చిపోదు కదా. తన సమయం అది రాగానే అతన్ని కబళించుకొని తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. మనకి పాయింట్ వింటూ ఉంటే మొన్న మనకు మాతాజీ వాళ్ళు చెప్పిన ప్రాచీన బర్హి స్టోరీ గుర్తొస్తుంది. అంతే కదా, నారదుడు వచ్చి ఆయనకి చెప్తారు, నువ్వు చేసేది ఇట్లా ఉన్నది, ఇది కరెక్ట్ కాదు అని. ఆ తర్వాత ప్రాణవాయువుని 5 తలల పాముతో చెప్పారనమాట. ఆ ప్రాణవాయువు ఆ శరీరం నుండి బయటికి వెళ్ళటానికి ఒప్పుకోదు. ఎందుకంటే తన వాళ్ళు సుఖాలు శాంతులు వీటితోనే బంధం ఎక్కువ పెట్టుకొని ఉన్నది అని మృత్యుదేవత ఆగదు కదా, బలవంతాన్ని తీసుకుపోతూ ఉంటే రాకుండా ఉందన్నమాట. అప్పుడు ఎంతో వర్ణించారు మాతాజీ వాళ్ళు కూడా. అప్పుడు ఆ మృత్యువు ఒక ప్రచండ అనే భావన పంపిస్తుంది. అంటే అమితమైనటువంటి వేడి కానీ అమితమైనటువంటి చల్లదనాన్ని కానీ పంపిస్తుంది. అది లాక్కుపోతూ ఉంటే ఆ కాళ్ళు కాలినంత ఎంతో పాలేటట్లుగా ఉంటుందన్నమాట ఆ శరీరం నుండి బయటికి రావటానికి. ఆ విధంగా మృత్యుదేవత అనేది మృత్యు వచ్చిన సమయంలో కబళించుకొని వెళ్ళిపోతుంది ఆ ప్రాణాన్ని. అట్లానే ఈ తండ్రి అయినటువంటి జడభరతుడి యొక్క తండ్రిని ఆ మృత్యువు కబళించుకొని తీసుకెళ్లిపోయింది. ఇంకా దీనిలో ఏంటంటే భాషణలో మనకు ప్రభుపాద గారు చెప్తున్నారు, శ్రీల ప్రభుపాద పూజ ఏం చెప్తున్నారంటే మనిషి యొక్క ముఖ్య ధర్మం ఏంటి అనేది మనకు చెప్తున్నారు. ఏంటంటే జీవన సమస్యలను పరిష్కరించుకోవటమే మనిషి యొక్క ముఖ్య ధర్మము. జీవన సమస్యలు అంటే పుట్టటం చావటం, వీటిని నుండి బయటపడటానికి ఈ పరిష్కారం ఏంటి అనేది దానికి సంబంధించిన సాధన చెయ్యటమే ముఖ్య ధర్మం అన్నమాట, ఇంకా వేరే ఏమి లేదు. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే దానికి బదులుగా ఇప్పుడు కూడా కలాపాలయందే అనురక్తి పెట్టుకున్నారు. గృహాల్లో పనులు కానీ సభ్యులతో అటాచ్మెంట్ కానీ గృహం మీద కానీ ఆస్తుల మీద కానీ అనురక్తి అనేది పెంచుకున్నారు. వాళ్ళు మృత్యు వస్తుంది అనేది వాళ్ళు మర్చిపోయారనమాట. కానీ మృత్యు మటుకు మర్చిపోదు. ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళి చూసినప్పుడు అయ్యో అనుకుంటాం, కానీ ఎప్పుడప్పుడు మనం కూడా వెళ్ళిపోవాల్సిందే. అది ఎప్పుడు అనేది మనకు తెలియదు. ఆ సమయం వచ్చినప్పుడు అది వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అట్లనే ఇక్కడ ఈ బ్రాహ్మణుడు కూడా అలా తీసుకెళ్ళిపోయింది. ఇంకా మనకి ప్రభుపాద గారు ఏం చెప్తున్నానంటే అకస్మాత్తుగా వారు శాంతిమయ జీవనం నుండి ఒక్క తనుతో దూరం అవుతారు. ఈ నా కుటుంబం, నా వాళ్ళు, నేను, ఇదే, ఇంకా వేరే ఆలోచన లేకుండా నేను హాయిగా ప్రశాంతతగా ఉన్నాను, ఇన్కమ్ కావాల్సినంత కూడబెట్టుకున్నాను, పిల్లలకు ఆస్తి ఇచ్చాను, పిల్ల పాపలు మన వాళ్ళతో హాయిగా ఉన్నాను, ఈ ఈ ఈ ఆలోచనతో ఉంటూ ఉంటూ ఉంటారు. అప్పుడు ఆ మృత్యు ఏం చేస్తుందంటే వీటన్నిటి నుండి కూడా ఆయన దూరం చేస్తుంది ఆ మనిషిని. ఒక్క తనుతో అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. వద్దన్నా కాదన్నా వెళ్ళిపోవాల్సిందే. ఆయన మరణించిన విషయమును మనిషి మరచవచ్చును గాని మృత్యు మటుకు విస్మరించదు అని చెప్తూ ఇంకా అది సరైన సమయంలోనే వస్తుంది, ఈ విషయం తెలియదు అని ప్రభుపాదం చెప్తూ తర్వాత ఈ జడభరతుడి గురించి మళ్ళీ ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ బ్రాహ్మణుడు తనయుడు జడభరతుడికి బ్రహ్మచర్య విధానం బోధింపగలను, కానీ ఆ పుత్రునికి అది ఇష్టం లేకపోవటం వల్ల అతడు విఫలుడయ్యాడు. జడభరతుడికి కర్మకాండ అవి అవసరం లేదు కాబట్టి ఆయన వాటి మీద ఇష్టత చూపించలేదు, నేర్చుకోలేదు. ఈయన ఇష్టం దేని మీద ఉంది? భక్తి యోగం మీదే ఉంది. శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణ, పాదసేవన, ఈ నవవిధి భక్తులకు సంబంధించి ఆయన మనసులో ఆ భావనే ఉంది. వాటి ద్వారా ఏమనవాలనుకున్నారు? భగవద్ధామం వెళ్ళాలని ఆయన ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట. తండ్రి ఉపదేశాలు అవన్నీ కూడా లక్ష్య పెట్టలేదు. ఇంకా మనకు ప్రభుపాద గారు చెప్తున్నారు, ఎవరైతే కృష్ణ సేవ యందు పూర్తిగా అభిరుచి కలిగి ఉంటారో అటువంటి వాళ్లకు ఈ వేదాలలోని నియమాలు అనుసరించవలసిన అవసరం లేదు. కానీ సామాన్యుడికి మాత్రము వైదిక నియమాలు తప్పనిసరి. మరి ఇంతగా కృష్ణ సేవ యందు పూర్తి అభిరుచి కలిగిన వారు అంటే మనము ఈ
ప్రస్తుత కాలంలో ఎవరిని చూస్తున్నాం? మా గురు మహారాజు, జయపతాక్ మహారాజు గారు, అట్లా అందరూ మహారాజులు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భక్తి రుచి కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు పాశ్చాత్య దేశీయులు, వాళ్ళకి ఈ భక్తి తెలీదు. కానీ ప్రభుపాద గారు చెప్పినప్పుడు ఆ అభిరుచి అనేది పెరిగిపోయి వాళ్ళ కుటుంబాన్ని, ఆస్తుల్ని, దేశాన్ని కూడా వదిలిపెట్టేసి గురువు గారు చెప్పిన సేవ చేయాలి. ఈ కృష్ణుడి యొక్క సేవలో వాళ్ళకి అభిరుచి అనేది ఎక్కువైపోయింది. అందువల్లే వాళ్ళకి ఈ నియమాలు పాటించాల్సిన, వేదాల్లో చెప్పిన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్న మహారాజుల సంగతి అట్లా ఉన్నా, కానీ ఈ దేశంలో ఉండి ఈ వాళ్ళు కూడా నియమాలు పాటించకుండా ఉన్న గురు మహారాజులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కృష్ణ సేవలో వాళ్ళకి ఎంతో పూర్తి అభిరుచి ఉందన్నమాట. అట్లాంటి వాళ్ళకి ఇవి అవసరం లేదు. సామాన్యులు అని చెప్తూ ప్రభుపాద గారు చెప్తున్నారు, సామాన్యుడికి మాత్రం ఈ వైదిక నియమాలు పాటించాల్సిందే, తప్పనిసరిగా పాటించాలి. వాటి నుండి ఎవ్వరూ కూడా తప్పించుకోకూడదు అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఈ భక్తి యోగ పూర్ణత్వము అనేది పొందటానికి ఈ వైదిక నియమాలు అనుసరించడం అంత ముఖ్యంగా, అంటే భక్తి యోగంలో పరిపూర్ణంగా ఉన్న వాళ్ళకు ఈ వైదిక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని చెప్తూ మనకు భగవద్గీతలోని 2వ అధ్యాయం 46వ శ్లోకాన్ని మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు ప్రభుపాద గారు. అది ఎవరికి చెప్తున్నారంటే అర్జునుడికి చెప్తున్నారు. ఏమనంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యంగా త్రిగుణములకు సంబంధించిన విషయాల గురించే చర్చిస్తాయి. అంటే సత్వరజ తమో గుణాలకు సంబంధించి ఆ విషయాలని వేదాలలో చెప్పబడుతున్నాయి. అందుకని ఓ అర్జున, నీవు త్రిగుణాలకి అతీతుడు అవ్వు. ఈ సత్వరజ తమో గుణాలని వదిలిపెట్టేసి, ఈ వేదాలు నీకు అవసరం లేదు. ద్వంద్వాల నుండి నువ్వు బయటపడి యోగక్షేమం అనే చింతన నీకొద్దు. నువ్వు వాటి నుండి విడిపడి ఆత్మయందు నువ్వు స్థిరంగా ఉండు అని బోధిస్తున్నారు. ఏదైతే కృష్ణుడు అర్జునుడికి బోధించారో అదే స్థితిలో జడభరతుడు ఉన్నారన్నమాట. ఈ త్రిగుణాలకు అతీతంగా కృష్ణ భక్తిలో స్థిరంగా ఉన్నారన్నమాట, ఆత్మయందు స్థిరంగా ఉన్నారు. ఇంకా 7వ శ్లోకంలో అధ యవీయసి ద్విజసతి స్వగర్భజాతం మిథునం సపత్న్యా ఉపన్యస్య స్వయమను సంస్థయా పతిలోక మగాత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణాస్ మాతాజీ. చెప్పండి, చదవండి. అత యవీయసి ద్విజసతి స్వగర్భజాతం మిథునం సపత్న్యా ఉపన్యస్య స్వయమను సంస్థయా పతిలోకమగాత్. అటు పిమ్మట ఆ బ్రాహ్మణుని చిన్న భార్య తన కవల సంతానమును, అంటే పుత్రుని పుత్రికను సవతి భార్యకు అప్పగించి భర్తతో పాటు స్వచ్ఛందముగా మరణించి పతిలోకమునకు వెడలేను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆయన మరణించారు, జడభరతుడి యొక్క తండ్రి గారు మరణించిన తర్వాత వాళ్ళ తల్లి గారు ఆమె ఆ బ్రాహ్మణుడితో పాటు స్వచ్ఛందంగా, అంటే తన ఎవరి బలవంతం లేకుండా తన ఇష్టపూర్వకంగానే తన భర్తతో పాటు పతిలోకానికి వెళ్ళింది. వెళ్తూ ఆమెకు సంతానం ఉన్నాయి కదా, కమల పిల్లలు, పుత్రుడు పుత్రికను ఆ సవతి భార్యకి అప్పగించింది అనమాట. అప్పగించి ఆమె ఇంకా పతిలోకానికి వెళ్ళిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఇంకా 8వ శ్లోకము. పితర్యుపరతే భ్రాతరా ఏన మత ప్రభావ విదస్త్రయ్యాం విద్యాయామేవ పర్యవసిత మతయో నపర విద్యాయాం జడమతిరితి భ్రాతురనుశాసన నిర్బంధాత్ న్యవృత్స
సంతాం. కరెక్ట్. ఇది చాలా కష్టం. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. పితుర్యుపరతే భ్రాతరా ఏన మత్ప్రభావ విగ్రస్తయాం విద్యాయామేవ పర్యవసితమతయో న పరవిద్యాయాం జడమరితిరి భ్రాతుః అనుశాసన నిర్బంధాన్య సంతాం. తండ్రి మరణానంతరం జడభరతుని. మాతాజీ హరే కృష్ణ. సరే లేదు మాతాజీ చదవండి. తండ్రి మరణానంతరము జడభరతుని 9 మంది సవతి సోదరులను అతనికి జడుని గను బుద్ధిహీనుడు గను భావించి పూర్తి విద్యనొసగవలనడి తండ్రి పట్టుదలని విడిచిపెట్టిరి. వారందరూ కర్మకాండను మిగులు ప్రోత్సహించడి. రుక్సామ యజుర్వేదముల నుండి త్రివేదములందు పండితులై ఉండరే కాని భగవద్భక్తి ఎందు జ్ఞానశూన్యులైరి. అందువలన జడభరతుని మహోన్నత స్థితిని వారు తెలుసుకున్న చాలకపోయిరి. థ్యాంక్ యూ. కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే జడభరతుడి యొక్క తండ్రి మరణించారు. మరణించిన తర్వాత వాళ్ళ 9 మంది సోదరులు ఉన్నారు కదా, సవితి పిల్లలు. వాళ్ళు ఏం చేశారంటే ఈయన యొక్క జడత్వాన్ని చూసి, బుద్ధిహీనతను చూసి, ఇంకా తండ్రి యొక్క కోరిక ఏంటి, ఈ జడభరతుడిని మంచి విద్య నేర్పించాలి అనే కోరిక కదా. ఆ పట్టుదల ఉండేది ఆ తండ్రికి. ఆ పట్టుదలని, ఆ బాధ్యతని వీళ్ళు తీసుకోలేదు, అది వదిలిపెట్టేశారు. సహజంగా ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత ఎవరైతే పెద్ద కొడుకుంటారో అతనే తండ్రి స్థానంలో ఉండి బాధ్యతలు అన్ని కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ 9 మంది పిల్లలు కూడా ఎవరు కూడా ఈయన బాధ్యత ఎవరు తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ఈయన అసలు క్వశ్చనే చెయ్యరు కదా. ఇంకేమైంది, వారందరిని కూడా కర్మకాండను మిగులు ప్రోత్సహించడు వాళ్ళు. అంటే వీళ్ళు త్రివేదాలలో పండితులు. అంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం వీటిలో పండితులు. కానీ భక్తి యందు వాళ్ళకి ఏమీ జ్ఞానం లేదు, దాంట్లో సున్నానే ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఈ యజుర్వేదాలు ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, ఋగ్వేదం ఏమో దేవతని స్తుతించడం, అంటే ఇంద్రుణ్ణి, వరుణ్ణి, ఈ మొదలైన వాళ్ళందరినీ కూడా మంత్రాలతో స్తుతించటం అన్నమాట. సామవేదం ఏం చెప్తుందంటే ఒక రాగయుక్తంగా ఋగ్వేదంలో చెప్పిన మంత్రాన్ని ఎట్లా ఉచ్చరించాలి అనేది ఈ సామవేదం చెప్తుంది. యజుర్వేదం ఏం చెప్తుందంటే కర్మకాండ. ఇప్పుడు సపోజ్ యజ్ఞాలు చేయాలనుకోండి, అది ఒక పని కదా, అది ఎట్లా చేయాలి ఏంటి అనేది యజుర్వేదం చెప్తుందన్నమాట. ఈ మూడిట్లోనే వీళ్ళు పండితులు. అంతేగాని భక్తిలో ఏ మాత్రం వాళ్ళకి తెలియదు, దానిలో ఎటువంటి జ్ఞానము లేదు, శూన్యంగా ఉందన్నమాట. అందువల్ల ఈ జడభరతుని యొక్క మహోన్నత స్థితిని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఆయన యొక్క ప్రవర్తనని కానీ వాళ్ళు ఏమి తెలుసుకోలేకపోయారు అన్నమాట. ఎందుకంటే తర్వాత వచ్చే శ్లోకాలలో జడభరతుడి యొక్క తేజస్సు గురించి కూడా మనకి తెలియజేస్తారు. ఎందుకంటే అతను ఒక మణి కనుక ఒక మురికితో, ఒక డస్ట్ తో ఉన్నప్పుడు ఆ కాంతి తెలియకుండా ఉన్నట్టుగా జడభరతుడు అలా ఉన్నాడు అని. ఆ తర్వాత ఆయన ఇలాంటి ఆహారం తీసుకున్నా కూడా శరీర పౌష్టిత గాని, అవయవాలు గాని ఇవన్నీ కూడా చాలా దృఢంగా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఆయన ఎప్పుడు కూడా దేహభావం లేకుండా ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళు ఇట్లా ఉంటున్నారంటే అది భక్తులకే సాధ్యం అనేది వీళ్ళకి తెలియదు. ఎందుకంటే భగవద్భక్తి గురించి వీళ్ళకి జ్ఞానం తెలియదు కాబట్టి. అట్లా నేను అర్థం చేస్తున్నాను. హరే కృష్ణ. ఓవరాల్ గా ఈరోజు మనం 5, 6, 7, 8 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీకు ఏమైనా అర్థమైన పాయింట్స్ ఉంటే చెప్పండి మాతాజీ. ముఖ్యంగా మనం దీన్ని తెలుసుకోవటం